వాళ్ళు సంతానం ఇంకా నీకు నాకు సుచరిక ఉన్నది ఇక్కడ కొండ ఎక్కినా కొండకి ఎక్కినవే నేనంటే నీకు ఇష్టం లేదు కదా నన్ను ఎత్తుల చూసుకొని ముట్టాను కదా నా సమితిని చూసుకొని నువ్వు ముట్టాను నా చిన్న భార్య అది నేనంటే నీకు ఇష్టం లేదు కదా నేనంటే నీకు ఇష్టం లేదు కదా లేదు ఇక్కడ నుండి నేను ఇష్టం లేదని లేదే వాళ్ళకు సంతానం ఇయ్యను అన్నా ఇక వాళ్ళ సంతానం ఇవ్వకపోతే నేను ఇష్టం లేదన్నట్టే కదా ఇయ్యను నేను ఇక్కడ నుండి సత్తా తలకా కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి గట్ల కొడతారు సావే సత్యందే నువ్వు పోతే ఇంకా నాకు లేరనే ఉమ ఉన్నది మహేశ్వరు ఉన్నది గంగ ఉన్నది గౌరీ ఉన్నది ఓ సావు అందరు కావాలని ఒప్పించనే ఇద్దరు ముగ్గురుకుంటాం అంతకుంటాం కోడలుకుంటాం సరే ఇగో వాళ్ళు ఏమిటి మనకెందుకు అయ్యా ఏందో చెప్పు నాదా ఇక రారా ఇంటికి ఆకలి అయితే లేదా వస్తాపో ఆకడల్లోకి ఇంటికి వస్తాం మరి ఆడపిల్లదుడు బాల పార్వతీదేవి తన మనసులో మాట పెట్టుకోని వాళ్ళకు సంతాన బలం ఎట్లా ఇయ్యాలే నా గుళ్ళకెళ్ళి వాళ్ళ భక్తులు బయటికి ఎట్లా పోవాలను అని కనుకనేమి ఆ బిడ్డ చూడు అందుకే అన్నరయ్య భగవంతుడికి ఏమి బాధలు ఉంటారమ్మా భక్తులు అయ్యబట్టి భగవంతుల బాధ అన్నరే అమ్మా ఆనాడదోడు ఆ బిడ్డ బాల పార్వతీదేవి సిలక లాంటి ముఖం చిన్న ఉచ్చుకొని వెంటికొండ స్థలమంది ఏరింది భరతగాదన్నప్పుడు కనుకనేవి భరత మాట జమదాడగా ఆ బిడ్డ చూడు పంచన్నగిరల వేడికైనా మరి పంచన్నగిరిలలో ఏలవచ్చి కనుక నీ భరత వచ్చే వరకు చూడు వంట శాఖల తయారు చేసి భరత వచ్చి రావడం చూస్తుంది పరమేశ్వరుడు మాత్రం అనగా 33 కోట్ల దేవతలకు సమాధానం చెప్పిండు అయ్యా మరి అప్పటి వరకు మాత్రం అంతంత పొద్దుకి ఏమటాలైంది బొమ్మంత పొద్దుకి భోజనానికి వెళ్ళింది పార్వతుండే మాలకి వెళ్ళిపోతానా అని భగవంతుడు నంది మీద కొలువు తీరిండు నావు చంద్రశేఖరుడైనా సాంబ శివ శివ పార్వతుండే పంచనగర ముందుకు చేరుకున్నాడు
కూడా కొలువు తీరినాది. వాళ్ళు జ్యోతిని ముట్టించుకొని రాలేదా మరి గుడి బాధం కలిగింది గుడి 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 ఎడవ బాధం దీర్ఘ సుమంగళి భవ. భరత నీరు వెళ్ళ నీరని పట్టింది ఒక జ్యోతిని పట మార్చినది. నీరు వెళ్ళ నీరను పట్టిరా తనమన్నా తల్లి ఎదిరా. జ్యోతిని పట మార్చి పరమగాలి ఎదిరాది. రమ్మనుగా వల్ల భరతనైనా ఏదో ఈ గంజలు అన్నం చిప్పల తొక్కున్నది వేసుకొని తినిపో. టాటా బాయ్ బాయ్. ఏ గంజలు అన్నం ఉన్నది ఏ చిప్పలతో ఈ గంజలు అన్నం చిప్పల తొక్కున్నది వేసుకొని తినిపో. ఎక్కిపోయింది కాదే. రైట్ బాయ్ బాయ్ బాయ్. మరి నువ్వు విడిపోయినట్టు ఇప్పుడు అరే నేను సందర్భాలు ఇచ్చే వాళ్ళకు ఇప్పుడు నువ్వు ఇంటికి పోయేదానివి కాదు. పోతాను కూడా పోతాను. ఓ అక్కయ్యల ఇంటికి పోయేదానివి కాదు. పోతానంటే నువ్వు 150 ఇస్తేనే పోతుంది కదా. నువ్వు సప్పుడు అయ్యో నువ్వు 50 ఇచ్చేదాకా ఈ లోక ఇచ్చేదాకా చూస్తా. ఆధార్ కార్డు బ్యాగులు వేసుకున్నా పోతాను. ఆధార్ కార్డు ఏడు గొప్ప మురుగుతుందా పరివారి ఈ ఆధార్ కార్డు పట్టుకొని మరి కోపం మీద అవ్వగారింటి ఎన్ని రోజులు ఉంటుంది రాడా? 4 రోజులు ఉంటది. మరి వారి ఒక్క రోజు మంచి చుట్టం, రెండో రోజు రోత చుట్టం, మూడో రోజు మురికి చుట్టమేనట. ఎంత అవ్వగారి ఇల్లు అయినా మళ్ళా మొగం దగ్గరికి రావాల్సింది. భార్యకు భర్త, భర్తకు భార్య. పార్వతి నాయన ప్రేమ లేదేమో. ఏం చేసుకున్నావు? సంతాన బలమా? ఎట్లా చేసినవే? ఏం చేసినావా? లేకపోతే తొందరపడకు. ఎందుకు తొందరపడితే బోర్ల పడతావు. నీ దగ్గరికి వచ్చి బదిలీ కాలు మొక్కిన గద పట్టుకున్న కడుపులో తల పెట్టి ఇచ్చాను. వాళ్ళకు నేను ఇయ్యా, నువ్వు కూడా ఇస్తే బాగుంటది. శంకరుడు ఇచ్చిన ఫలానికి శంకరం లేదు, పార్వతి ఇచ్చిన ఫలానికి పాడు బాధలు వస్తాయి. పార్వతి ఆనాడు మాత్రం మనం ఉపాండేంద్ర వెళ్ళేటి వాడు పాండేంద్ర మహారాజు భార్య ఉకుమాలదేవికి సంతాన ఫలం ఒడిగట్టినావు. వద్దే 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 వద్ద అంటే ఉరికిపోయి అంతర్ధామన కవనంలో అల్లిరాన్ని ఒడిగట్టినావు. అల్లిరాని ఎన్ని రోజులు రాజ్యం ఏలిందే? మురువకు కోడి పిల్ల, ఎన్నదులున్నా పిల్లి పాలే, ఎన్నదులు మొగోలు పాలు. అల్లిరాని ఓడి అడితే అల్లిరాని రాజ్యం వేరంగా దేశం వేరంగా ముడ్డి మొదతాడు మొగోడు ఒక్కడు కాదురా. ఎన్ని రోజులు వేలింది అంటానా? 3 రోజుల మురిపానికి మూతి మిసాలకి ఇక్కడే పోవడం ఇద్దేవారు. మళ్ళా మియావని కూడా మళ్ళా కృష్ణుడు పారాయి. అర్జునుడు పారాయి కాలేదా? పార్వతి అందుకొరకే వద్దు. పార్వతి ఇచ్చిన ఫలానికి పాడు బాధలు వస్తాయి. మరి నా మాట నువ్వు రానే రావా? అస్సలు రావా? అమ్మలాడి దాని జీవనం ఉన్నదానం మరణం అనుకో. కట్టకు తోరగల బద్మాష్ ఇటు మర్రత నీ పెళ్లి అయినట్టు వేయాలి. ఇక ఆధార్ కార్డు వేసుకున్నావు. నీకంటే ఎక్కువ పాన్ కార్డు కావాలంటే బ్యాంక్ అన్న పోవాలి. ఏదైనా లోన్ పెట్టుకున్నప్పుడు పాన్ కార్డు కానీ ఇప్పుడు పాన్ కార్డు వేసుకొని వచ్చామని చూస్తా. ఇక ఆడవిల్లాదుడు బాల పార్వతీదేవి, ఆడవిల్లాదుడు బాల పార్వతీదేవి. ఏమన్నావు ఇదివరదాక? నీతో పని ఏందో ఉన్నావు. చెట్టు ఎక్కిస్తాను, ఇక చేతులు ఇప్పిస్తుంది.
కాదంటే నారా కాళ్ళు మొక్కేదాను తెలియనే కాదంటే పోతివి కదా కాళ్ళు మొక్కేదాను సంతానానికైనా జీవనం పోతి పార్వతి ఓ బొమ్మ చేసేవాడిని నేను జీవనం పోసేవాడు మా తమ్ముడు బ్రహ్మ విన్నావా నువ్వు అంత వచ్చింది ఇక ఉచిది కాదు ఎవరి శాఖ వాళ్ళు చేసుకోవాలి ఇదివరదాకా మొక్కి ఇక్కడ ఇది ఇచ్చుడు ఇటే పోతే ఈ పాడికి ఎప్పుడు పోతుంది ఆడికి ఆడవిల్లదుడు పార్వతీవిరా బ్రహ్మదేవుడు తోని కనగిరి పొలానికి రాత జీవనం పోయి వల్లదమ్మ బిడ్డదుడు బాల పార్వతీవి సంతాన ఫలం పట్టుకోని బాబాయ్ ప్రకారంగా వెళ్ళిపోతున్నా అయ్యయ్యో తల్లి జలాభూతం అగ్నిభూతం అది పరాశక్తి అమ్మవారు పార్వతీదేవే దిగి వచ్చిందని అమ్మనాది ఒక్క ఫలము సరిపోదు ఫలముతో పాటుగా మరో ఫలం ఇవ్వమంటదమ్మా మరి నేను ఒక్క ఫలానికే ఇంత కాని కష్టపడ్డ మరో ఫలము నేనే తెచ్చి ఇస్తునని అమ్మవారు ఆ రోజు బరబర వండింది విడిది 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తింది శనిగిపోయిన చీర కట్టింది చప్పపోయిన రైక తొడిగింది జోగుల్ల జోగురాలు అవతారం ఎత్తింది అయ్యో అమ్మవారు పార్వతీ దేవిరా అమ్మవారు పార్వతీ దేవిరా అల్లు కూడా అమ్మవారు పార్వతీ దేవిరా ఏదో తిరుపతి దిగో తిరుపతి దిగిరాంగ ఉన్నది రుచాచల పర్వతము రుచాచల పర్వతములోన గావిత్రి హాల్యం ముందుకొచ్చింది పార్వతీదేవి అమ్మా భవతి భుక్షాందేవి అన్నపుణ్యేశ్వరి భవతి భుక్షాందేవి అన్నపుణ్యేశ్వరి అమ్మ పార్వతి జోగురాళ్ళు పొద్దుశాల పోతుంది రామమ్మ వెళ్ళిపోవాలి ఎవరో ఎవరో తల్లి అమ్మ నేను కావిని కాదు ఓమిని కాదు అక్కడ ఉన్న పిశాసుని కాదు పెంచేసిన భూతాన్ని కాదు చేసిన దయ్యాన్ని కాదమ్మా స్వష్టార్థు ఆ తల్లి పార్వతీదేవి దగ్గర ఉన్న జోగురాళ్ళు వచ్చిన గుడిలో నుండి గుడి బయటికి వచ్చేది ఉంటే మీకు బ్రహ్మకొక్క బిడ్డ
బ్రహ్మకొక్క బిడ్డలేనా బిడ్డనోడి కట్టేదాను బ్రహ్మకొక్క బిడ్డలేనా సుభద్రాదేవి పట్టిన తపస్సు భిన్నం చేసింది జోగురాల ముందు ఎడవచ్చింది రెండు పాదాలు వాచోడ పెట్టి చేతులకి ఇది వదలరా పిల్ల రీతు కళ్ళ మోసింది ఒక పిట్ట పిల్ల రీతు అంగిల్లో ప్రవలించబడ్డేనా దేవు దేవు జోగురాల రామో రామా సంతాన బాలమైన రామో పట్టను అమ్మా దేవా అల్లే పార్వతి అలము చేత పట్టి అల్లి కూడా ఇట్లా అలము కూడా ఎత్త ఉన్నదే రామ రామ పంచనాగిరి నల్ల పుట్టనా దేవి పార్వతి అమ్మ దేవుడు కొట్టే దెబ్బ ఎవరైనా తెలుసుకోవాలమ్మా తల్లికి చూడు కుది కల్లబల గుడికి బాగా నాగబల నడిచి బాగా అండవులోన పిండి రూపదయానైతాను తల్లికి మరి జంగవయ్య వచ్చుడు పోవయ్య పోవయ్య నాయకుడెనక వేయిండు గుడెనక వేయిన కాడ ఉన్నాడు ఊసుడంటే ఓడుసుడంటే కుక్కమ్మకొద్దాడు నీకేం కోపం ఉన్నాయెవరు కోపం ఏమున్నారంటే లేకపోతే నీ లెక్కన నీ మొబైల్ లెక్కన నీ అక్క లేవట్ ఎత్తే తన 2 గాల పనికి సీసీ రోడ్ అవతల పడాలి రారా ఎత్తు రారా ఈయనకు సిమ్ముడు ఇమ్ముతో పోయి ఎల్లవ కూడా అవతల పడాలి రారా ఎల్లవ కూడా ఎక్కడ నీకు ఎరికే రారా రారా అద్దుపో మనకేందులో వెళ్ళి దబ్బునే లేకపోతే ఇచ్చేది నీకు ఇచ్చేది అంటే మడిపిల్ల చెట్లు ఎప్పుడో పడి సత్తురా ఇక్కడ దాకా వస్తావారా దేవుడు మోడ కార్యక్రమం నరపట్ల పొరపాటు మెల్ల నువ్వే గుణాయించుకోవాలి నాయకెంత నిమ్మల ఉన్నది సంతాన బలం ఇచ్చింది అవునయ్యా సంతాన బలం ఇచ్చింది బండ్లు కట్టిన మన నగరం వెళ్ళిపోతాం అయ్యా ఆ పలవెట్టున చాలా తీయగా ఉన్నదండి చక్కెర కంటే ఇంకా తీయగా సోను పాపడ ఇంకా తీయగా జిలేబీ ఇంకా తీయగా కాదు కానీ ఇక అబ్బాయే పుడతాడు ఈ పెళ్ళముడు వారు బగ్గపరిచినవురా మరి ఆనాడు మాత్రం ఇద్దరు భార్య భర్తలు చూడండి సంతానం దొరికిన సందర్భంగా మాత్రం అనగా సంబరంతో సంతోషముతోటి బయలుపోతాను నావో కంగేడు ఎట్ల కింద వీరనాగ
నిండా వీరరాగమ్మోన బాలచంద్రమ్మ పారాళ్ళపైట కొంగు వీరరాగమ్మోన బాలచంద్రమ్మ కోరుకున్న కొడుకు మృత వీరరాగమ్మోన బాలచంద్రమ్మ ఊరలి బోనాలు యొక్క వీరరాగమ్మోన బాలచంద్రమ్మ అడిగినట్టు బిడ్డ ఉడత వీరరాగమ్మోన బాలచంద్రమ్మ ఐలని బోనాలు యొక్క వీరరాగమ్మోన బాలచంద్రమ్మ మళ్ళీ ఎందులో పుట్టింది దేవుళ్ళురా అరే 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 చూస్తాడే పోతానే ధన 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 భార్య భర్తలైనా వాళ్ళ ఓమంత నగరం చేరుకున్నారా మరి ఓమంత నగరము చేరుకున్న భార్య భర్తలు మాత్రం అనగా భార్యను మేడల్లో ఉండమాని చేసిండు ఆ రాజు ఓమంత మహారాజు చూడండి మనం పోయి మాత్రం అనగా 6 నెలల పొద్దు దాటింది ఊళ్ళో ఉన్న ప్రజలోకులకు ఏ బాధ కలిగిందో అప్పటికి పడిగంటరా బలారా ఊరేలి రాజు ఉత్తముడైతే పాల్గొన్నట్టు ప్రజలోకులు వంగుతారు మరి చెరువులో నీళ్లు ఉంటే చేరుతాయి కొన్ని వేల కప్పలన్నారు బామా నేను కచ్చరికాడికి వెళ్ళిపోతానా అని కచ్చరిపేటకి చేరుకున్నాడు రాజు బాలా సుభద్రదేవి 1 2 భూమి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు కలగలిగా భగవంతుడి భాగ్యముడు కట్టిన సాంబశివుడు మెచ్చి సంతాన బలం ఇవ్వలేదు ఆ తల్లి పార్వతీదేవి వరమంగ దొరికిందమ్మ సంతానం కళ్యాణం వచ్చినాగది కక్క చినాగదన్న బిడ్డ గడియల కొద్ది గర్భిణి విరగంగా పుట్ట మీది నిమ్మ పువ్వులానిమ్మ ఉన్నది